బ్రేకింగ్ న్యూస్. భానుడి సెగలకు ప్రజలు తల్లడిల్లుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పులకు ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఒకే రోజు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 6 ఎండ దెబ్బకు మృత్యువాత పడ్డారంటే ఎండ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గరిష్ట ఉష్ణోగ్రత నమోదుతో పాటు వేగంగా వేస్తున్న వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్న కొద్దీ ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని కేసముద్రం మున్సిపల్ హెడ్ క్వార్టర్లో ఉన్నాము. మధ్యాహ్నం సమయంలో రోడ్డు మీద ఒక్కరు కూడా లేకపోవడం, ఓ కర్ఫ్యూ విధించారన్న విధంగా కూడా మారింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సుమారుగా 15 మంది వడదెబ్బకు కూడా మృతి చెందినట్టు అధికార వర్గాలు చెప్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నో లేని విధంగా సుమారుగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదు కావడంతో ఇటు రోడ్డు మీద జనాలు రావాలంటే జంకుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు అయితే బయటికి రాలేక తల్లడిల్లిపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అని కూడా ఇప్పటికే ఐఎండీతో పాటు ఇటు ఆరోగ్య శాఖ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ప్రజలైతే తప్పకుండా ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకోవాలి, బయటికి ఎట్టి పరిస్థితులు రావద్దని కూడా చెప్తున్నారు. అసలు ఎండపై మనతో మాట్లాడిన స్థానికులు ఉన్నారు. ఎండ విధానం ఏ విధంగా ఉంది సార్? ఎట్లా ఉంది సార్ ఎండ? గత వారం రోజుల నుండి ఎండ విపరీతమైన తీవ్రత ఉంది. ఉదయం 8 గంటలకు లేవగానే ఎండ ప్రభావం చాలా ఎక్కువ అవుతుంది. 9 గంటల నుంచి ఎండ ప్రభావం ఎక్కువైపోయి మనుషులు రోడ్ల మీద తిరగలేని పరిస్థితి ఏర్పడ్డది. వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఏదైనా పని కోసం వచ్చే పరిస్థితి కనబడట్లేదు. పూర్తిగా ఎండ సాయంత్రం వరకు కూడా అదే తీవ్రత కనబడుతుంది. దీని ద్వారా చాలామంది ఇబ్బందులకు గురై అవస్థలు ఏర్పడుతున్నాయి. మరి అందరూ కూడా చాలామంది ఇప్పుడు దాదాపు ఒక 4-5 రోజుల నుండి ఈ ఎండ తీవ్రం వల్ల వృద్ధులు చాలామంది మరణించడం జరుగుతుంది. దీనికి కారణము ఏంటంటే ఎండ ప్రభావం, అధికమైన కాలుష్యము వాతావరణంలో ఏర్పడము, చెట్లు లేకపోవడము, ఈ విధమైన వాతావరణంతో ఎండల ప్రభావం ఎక్కువగా ఏర్పడుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మరి బయటికి వెళ్ళవలసి వస్తుంది. ఇలాంటి ఎండలు మీరు ఎప్పుడైనా చూసినా సార్? ఈ మధ్య కాలంలో గత 5 సంవత్సరాలు కానీ 15 సంవత్సరాలు కానీ ఇంత ఈ స్థాయిలో గతంలో ఎన్నర్ లేదు. ప్రతి సంవత్సరం కూడా ఈ ఎండ తీవ్రత పెరుగుతుంది. ఎన్నర్ లేని విధంగా, గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఎండ ఈ సంవత్సరం విపరీతంగా ఉంది. టెంపరేచర్ కూడా విపరీతంగా 46-47 ఆ మధ్యలో డిగ్రీస్లో ఎండ తీవ్రత ఎక్కువైపోయి ఉష్ణోగ్రత పెరిగి చెమటలు విపరీతంగా రావడము, దాహం ఏర్పడము, ఈ విధమైన ఇబ్బంది ఏర్పడుతుంది. దాంతో అనారోగ్య పరిస్థితులు ఏర్పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చూసాము కదా, ఎండలతో ప్రజలైతే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఓవైపు ఉక్కపోత, మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఇలా మొత్తానికి ప్రజలు తీవ్రమైన ఇబ్బంది విజువల్లో చూసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటల సమయంలోనే రోడ్డు మీద ఒక్కరు కూడా లేరు. దీంతో ప్రజలైతే ఎవరైతే ఉంటారో అత్యవసరమైతే మాత్రమే బయటికి రావాలని అధికారులు చెప్తున్నప్పటికీ ఇలాంటి సిచ్యువేషన్ గతంలో ఎన్నడూ లేదు. గత 10 సంవత్సరాలు ఇలాంటి ఉష్ణోగ్రతలు పెరిగిన సిచ్యువేషన్ అయితే చూడలేదు. కానీ గత వారం రోజుల నుండి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం పట్ల అయితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ రోహిణి కార్తె నిన్న నుండి స్టార్ట్ కావడంతో ఈ రోహిణి కార్తెలో ఎండలు తీవ్రత ఉంటాయని చెప్పుకున్నారు. కానీ ఇట్లాంటి రోహిణి కార్తెలో ఇప్పటివరకు ఎలాంటి ఎండలు లేకపోవడం, ఇంత స్థాయిలో ఎండలు ఉండడం అయితే ఇదే మొదటిసారి అయితే స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అయితే ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి గురి చేస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు అయితే జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ.